హలో గైస్. ఎస్ఎస్సి వన్ టైమ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒక నోటీస్ రిలీజ్ చేసింది. అప్పటి నుండి ఆస్పిరెంట్స్కి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఈ వీడియోలో ఆ నోటీస్కి సంబంధించిన అన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందాం. ఫస్ట్ ఓటీఆర్ అంటే ఇదే, వన్ టైమ్ రిజిస్ట్రేషన్. ఎస్ఎస్సికి సంబంధించి ఏ ఎగ్జామ్కి అప్లై చేయాలన్నా కూడా ఈ ఓటీఆర్ అనేది కంపల్సరీ. ఎస్ఎస్సి ఇచ్చిన నోటీస్లో రెండు పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, ఆల్రెడీ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 31 మే అని ఒక డేట్ ఇచ్చారు. ఇంకొకటి, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోబోయే వాళ్ళకి 2 జూన్ అనే డేట్ ఇచ్చారు. ఫస్ట్ పాయింట్లో ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది. కొత్త రిజిస్ట్రేషన్స్ అవి కూడా 2 జూన్ తర్వాత నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి ఆధార్ బేస్డ్ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. ఇది క్లియర్గానే ఉంది. డౌట్స్ అన్నీ ఈ సెకండ్ పాయింట్లోనే. ఆల్రెడీ వన్ టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఏమైనా ఓటీఆర్లో చేంజెస్ చేసుకోవాలి అంటే వాళ్ళకి 31 మే అనేది లాస్ట్ డేట్. ఆ తర్వాత చేసుకోవడానికి కుదరదు. ఎలాంటి చేంజెస్ అంటే కేటగిరీకి సంబంధించి కానీ, అంటే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ ఇలాంటి చేంజెస్ ఏమైనా, నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా, క్వాలిఫికేషన్ సంబంధించి చేంజెస్ అయినా, అడ్రస్ సంబంధించిన చేంజెస్ అయినా, ఇలాంటి ఏ చేంజెస్ చేసుకోవడానికైనా సరే 31 మే అనేది లాస్ట్ డేట్. ఆ తర్వాత మార్చడానికి కుదరదు. ఇలా ఎన్ని రోజులు మార్చడానికి కుదరదు అనే విషయం మీద ఎస్ఎస్సి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బయట ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ క్యాలెండర్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు చేంజ్ చేయడానికి కుదరదు అంటున్నారు. సో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే 31 మే లోపు చేసేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు నుంచి 1 జూన్ వరకు కొత్త రిజిస్ట్రేషన్స్ కూడా చేసుకోవచ్చు. దానికి ఆధార్ ఏమి కంపల్సరీ కాదు. బట్ నా అడ్వైజ్ ఏంటంటే కొత్తగా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 2 జూన్ తర్వాత నుంచే చేసుకోండి. ఈలోపు చేసుకుంటే 31 మే లాస్ట్ డేట్ అయిపోతుంది మళ్ళీ. సో దట్స్ ఇట్ గైస్. ఓటీఆర్కి సంబంధించి అన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.